వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పటిష్ట సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ₹4,700 మందికి ప్లేస్మెంట్స్. 75 లక్షల రూపాయల ప్యాకేజ్ దక్కించుకున్న కేఎల్ విద్యార్థి. మెగా డిఎస్సీలో భాగంగా క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష లేకుండా సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక. సింహాచలం దుర్ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి. 72 గంటల్లో నివేదిక అందజేయాలంటూ 3 ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిషన్. ఈ నెల 2న అమరావతి రాజధాని పునఃప్రారంభ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌరవ ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో అధికారులు ప్రజాప్రతినిధుల పటిష్ట సమన్వయంతో కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశు సంరక్షణ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీ కేశినేని శివనాథ్, విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తదితరులు సమావేశమై కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు చేస్తున్న ఏర్పాట్లు, అతిథులకు వసతి, ప్రయాణ ఏర్పాట్లు తదితరులపై సమావేశంలో చర్చించారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గ కమిటీ సూచనలు తదితరాల ఆధారంగా చేస్తున్న పనులు ఏ దశలో ఉన్నాయో పరిశీలించారు. ఎన్టీఆర్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు రానున్నారని, విజయవాడ అర్బన్ పరిధిలోని 3 నియోజకవర్గాల నుంచి దాదాపు 20,000 మంది చొప్పున కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా చేస్తున్న ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో కేఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ విద్యార్థులు అత్యుత్తమ వార్షిక ప్యాకేజీలతో ప్లేస్మెంట్ సాధించారని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సారథి వర్మ తెలిపారు. విజయవాడలోని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేఎల్ విద్యార్థులు పొందిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ వివరాలను తెలియజేశారు. ఈ ఏడాది 75 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజ్తో తమ విద్యార్థి ప్లేస్మెంట్ సాధించడం గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. 58 లక్షల రూపాయల ఫ్రీ ప్లేస్మెంట్స్ ఆఫర్తో పాటు తమ విద్యార్థులు అనేక రికార్డు సాధించారని పేర్కొన్నారు. ఈ ఏడాది 500కు పైగా కంపెనీలు యూనివర్సిటీకి సందర్శించి రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా విద్యార్థులను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. ఈ ప్రక్రియలో భాగంగా 6,000 మందికి పైగా విద్యార్థులు కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ అందుకున్నారని, 4,700 మంది విద్యార్థులు వివిధ ప్యాకేజీలతో ప్లేస్మెంట్స్ పొందారని వెల్లడించారు. 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల లోపు వార్షిక ప్యాకేజీలను 35 మందికి పైగా విద్యార్థులు దక్కించుకున్నారని, సూపర్ డ్రీమ్ కంపెనీలో 150 మంది విద్యార్థులు ప్లేస్ అయ్యారని అన్నారు. కేఎల్ విద్యా సంస్థలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, తద్వారా విద్యార్థులు నైపుణ్యాన్ని పెంపొందిస్తూ వారిని అత్యుత్తమ ప్యాకేజీలు పొందేలా ప్రణాళిక అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ విభాగం డీన్ డాక్టర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేజర్గా కేఎల్ యూనివర్సిటీ ప్లేస్మెంట్స్కి, స్టూడెంట్స్ కెరియర్కి ఒక డెస్టినీ అని తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా 100% ప్లేస్మెంట్ స్టూడెంట్స్, ఎలిజిబుల్ అండ్ రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ అండ్ విజయవాడ క్యాంపస్లో బీటెక్ ప్రోగ్రామ్కి 100% ప్లేస్మెంట్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ఆల్మోస్ట్ 4,700 ఆఫర్లు బీటెక్ ప్రోగ్రామ్కి, అలాగే 3,000 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 3,500 మంది ఆల్రెడీ ఇక్కడ స్టూడెంట్స్కి జాబ్స్ రావడం జరిగింది. రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా జాబ్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే 400+ కంపెనీస్ విజిట్ చేయడం క్యాంపస్కి. అలాగే ఓవరాల్ యూనివర్సిటీలో 6,000 మంది స్టూడెంట్స్కి ఆఫర్లు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ బీటెక్, ఎంటెక్, అలాగే ఎంహెచ్ఎస్ ప్రోగ్రామ్స్ అన్నిటికి కలిపి 6,000 ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇంతేకాకుండా హైయెస్ట్ ప్యాకేజ్ 75 lakhs రావడం, యాపిల్ కంపెనీలో రావడం, అంతేకాకుండా 8.1 బీడెన్ ప్యాకేజ్ తోటి స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. దీని అంతటికి కూడా మేజర్గా మా స్టాఫ్ యొక్క కృషి, అలాగే ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క
డైరెక్షను, వాళ్ళ యొక్క అవేర్నెస్లో కష్టపడి డిఫరెంట్ కంపెనీస్ని తీసుకురావడం, అలాగే స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అందరూ కూడా కష్టపడి మా ఇచ్చిన కరికులంని, అకాడమిక్స్ని, అలాగే స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేయడం వలన ఈ యాక్టివిటీస్ అన్నీ జరిగినాయని తెలియజేసుకుంటూ ఈ స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ స్టాఫ్ అందరూ కూడా దీన్ని సహకరించినందుకు వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జరిగింది. అంతేకాకుండా ఈ 3rd మేని ఇవాళ అందరికీ నమస్కారం అండి. ఈ రోజున 4700 మంది విద్యార్థులకి అత్యున్నతమైన ఉద్యోగ అవకాశాలు కేఎల్ యూనివర్సిటీ నుంచి రావటం అనేది ఒక గర్వకారణమైన విషయం. ఈ విషయానికి తోడ్పాటు అందించిన స్కిల్ డెవలప్మెంట్ డివిజన్కి నేను డీన్గా ఉన్నాను. ఈ స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా 34 స్కిల్లింగ్ అకాడమీస్ కంపెనీస్ ద్వారా స్థాపించి విద్యార్థులకి దాంట్లో కావాల్సిన వృత్తి నైపుణ్యాన్ని మేము అందిస్తున్నాం. దీనికి సహాయ సహకారాలు అందించిన అన్ని కంపెనీస్కి కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటూ, అలాగే మా 452 మంది టీచింగ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ డివిజన్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, అలాగే పేరెంట్స్, స్టూడెంట్స్ ఎవరైతే ఈ ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకున్నారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మాకు కొలాబరేషన్స్ ఉన్నాయి. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే ఏపీఎస్ఎస్డిసి, అలాగే టీఏఎస్కి. సో వీటన్నిటికీ కూడా మేము కృతజ్ఞతాభివందనలు చెప్పుకుంటూ, దీంతోపాటు మా యూనివర్సిటీలో మేము స్కిల్ డెవలప్మెంట్కి ఇచ్చే ఇంపార్టెన్స్ బయట వేరే ఇతర కాలేజెస్లో, యూనివర్సిటీస్లో చూస్తే మీరు 60% అకాడమిక్స్, 40% ల్యాబ్స్ ఇట్లా ఉంటాయి. మా దగ్గర చూస్తే మీకు 70% స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, 30% అకాడమిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో అందరికీ నమస్కారం అండి. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే మేము ఆల్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ స్టూడెంట్స్కి 100% ప్లేస్మెంట్స్ ఇచ్చామని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కన్నా ప్రత్యేకమైన సంవత్సరం. ఈ సంవత్సరంలో మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆల్మోస్ట్ 400కు పైగా కంపెనీల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఆల్మోస్ట్ అందరూ కూడా మంచి ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం 4700 ఆఫర్ లెటర్స్తో పాటు 3500 మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ ఆఫర్స్ రావడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజీ 75 lakhs ఈ సంవత్సరం సాధించగలిగాం. మోర్ ఓవర్ ఇంతకంటే చాలా అద్భుతమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం మెజారిటీ ఆఫ్ ది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఇంటర్నేషనల్ ఆఫర్స్ రావడం జరిగింది. ఈ సంవత్సరం మా స్టూడెంట్స్ జపాన్, మలేషియా, జర్మనీ అండ్ అమెరికా కంట్రీస్లో కూడా, దుబాయ్లో కూడా మా పిల్లలు ఉద్యోగ అవకాశాలు సాధించారు. ముఖ్యంగా కోర్ డిపార్ట్మెంట్స్లో, అలాగే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి డిపార్ట్మెంట్లో కూడా హైయెస్ట్ ప్యాకేజెస్ తోటి ఇంటర్నేషనల్ ఆఫర్స్ ఈ సంవత్సరం సాధించడం జరిగింది. ఇది మా 22 సంవత్సరాల చరిత్రలో ఇది ఒక కొత్త అధ్యాయం బిగిన్ అయిందండి. అలాగే నార్మల్గా జరిగే అన్ని కంపెనీలు, ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు ఇక్కడ మా కేఎల్ యూనివర్సిటీలో హైయెస్ట్ ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. టీసీఎస్ అనండి, లేకపోతే క్యాబ్. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ సంబరాలు మే 3 రాష్ట్ర రాజధానిలో ఉన్న కేఎల్ యూనివర్సిటీలో ఉద్యోగాలు వచ్చిన పిల్లలతో సంబరాలు. ఈ రెండు చాలా కీలకమైనవి. రాష్ట్ర రాజధాని ఎంత కీలకమో కేఎల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ కూడా అంతే కీలకం. మే 3వ తారీఖున జరగబోతున్న ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్లో బహుళజాతి కంపెనీలు అంటే టాప్ ఎంఎన్సీస్ అన్నీ సంబంధించిన ప్రతినిధులు కూడా వస్తున్నారు. ఎందుకనంటే కేఎల్ యూనివర్సిటీలో చదివిన ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తాడన్న వాస్తవం మరొకసారి ప్రూవ్ చేసుకున్నాం. 2025 విద్యా సంవత్సరంలో బయటకు వచ్చే ప్రతి విద్యార్థి కూడా ప్లేస్మెంట్తో బయటికి వెళ్తున్నాడు. ఇంజనీరింగ్ విభాగంలో దాదాపు 4700 మంది ఆఫర్లు, అలాగే 3787 మందికి ఉద్యోగాలు, అంటే కొంతమందికి డబుల్ ఆఫర్లు కూడా వచ్చినాయి. అట్లాగే హైయెస్ట్ ప్యాకేజీ తెలుగు 2 రాష్ట్రాల్లో 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ యాపిల్ కంపెనీ వచ్చిన ఒకే ఒక విద్యాసంస్థ కేఎల్ యూనివర్సిటీ. అట్లాగే హైయెస్ట్ ప్యాకేజీల్లో ఎప్పుడు మేము ముందుంటామో ఈ సంవత్సరం కూడా 75 లక్షలు. అట్లాగే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అంటే 3వ సంవత్సరంలో చదువుతున్న విద్యార్థికి 58 లక్షల ప్యాకేజీతో మేము ముందున్నాం. ఇవన్నీ కూడా గర్వకారణం. ఒకటి యాపిల్, ఒకటి గూగుల్, రెండు కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థలే. వీటిల్లో మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని
విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మార్చేసుకుంటున్నారు. కేఎల్ యూనివర్సిటీలో చదివితే ఉద్యోగం గ్యారంటీ అనేదానికి మరొకసారి ప్రూవ్ అయింది. ఇలాంటి ప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఇంకా ముందు ముందు అందరికీ అందుబాటులోకి వస్తాయని చెప్పి చాలా గర్వంగా రాష్ట్ర రాజధానిలో రేపు 3వ తారీఖు జరగబోతున్న ఈ సంబరాలకి ప్రతి పేరెంట్ని, ప్రతి విద్యార్థిని కూడా ఆహ్వానిస్తున్నాము. మీడియా మిత్రులకు ప్రత్యేక ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. క్రీడల ద్వారా యువత శారీరకంగా మానసికంగా దృఢంగా ఎదుగుతారు. ఇది ఒక సమర్థ సమాజ నిర్మాణానికి మూల స్తంభం. ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడా ప్రాధికార సంస్థ మెగా డిఎస్సి 2025లో భాగంగా 3% క్రీడా కోటా నోటిఫికేషన్ను విజయవాడలోని షాప్ ప్రధాన కార్యాలయంలో బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల ప్రతిభకు న్యాయమైన గుర్తింపు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ముఖ్యమైనదన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన క్రీడాకారులకు 3% హారిజంటల్ రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. సమావేశంలో క్రీడా ప్రాధికార సంస్థ ఎండి గిరీష్, షాప్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడల పట్ల ఉన్న ఆసక్తితో అలాగే క్రీడా లోకాన్ని ముందుకు తీసుకొని పోయే లక్ష్యంతో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని పోయారు. దానిలో భాగంగానే క్రీడాకారులకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 3% అనేదాన్ని ఒక చట్టబద్ధత చేస్తూ ఒక చట్టాన్ని తీసుకొని రావడం, దానిలో భాగంగానే మా కూటమి ప్రభుత్వం యొక్క ఎన్నికల హామీ ఏదైతే ఉందో డిఎస్సిలో కూడా దీన్ని వర్తింపజేస్తూ ఈ 3% కూడా తీసుకొని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు క్రీడలకు సంబంధించి 3% కోటా ఏదైతే ఉందో దానికి నోటిఫికేషన్ను కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి మా తరపున పూర్తిగా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల తరపున ఈ ప్రభుత్వాన్ని ఏలుతున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రభుత్వ పెద్దలందరికీ పత్రికా ముఖంగా అలాగే మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మన అందరికీ తెలుసు రాష్ట్రంలో త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తూ ఉంది. దానిలో సుమారుగా 16,500 టీచర్ పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరుగుతూ ఉంది. దానిలోనే 3% ఏదైతే ఉందో ఆ 3%ను ఈ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో 1-2% ఉంటే మన రాష్ట్రంలో 3% కేటాయించడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మనకు 421 పోస్టులను స్పోర్ట్స్ కోటాలో రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. దానికి ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇస్తున్నాం. దీన్ని పారదర్శకంగా గత ప్రభుత్వాలు ఎక్కడా చేయని విధంగా నిష్పక్షపాతంగా ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు అందించే విధంగా ఇప్పుడు మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ఇప్పుడు ఎవరైతే నిజమైన క్రీడాకారులు ఉంటారో, ఎవరికైతే సర్టిఫికెట్ అనుకోండి వాళ్ళు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించింటారో వాళ్ళందరికీ మంచి జరిగే విధంగా ఇది దోహదపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ నోటిఫికేషన్ ఇస్తున్నాం. మేము ఒకటే పేరెంట్ ప్లే కింద తీసుకుంటున్నాం. ఎక్కడ అవసరం ఉంటుందో మన ఫెసిలిటీస్ బట్టి తీసుకుంటున్నాము. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్తో, అదేవిధంగా గౌరవ మంత్రి గారి డైరెక్షన్తో కూడా ఇప్పుడు శాప్లు ఖాళీగా ఉన్న కోచెస్ని కూడా 50% నేషనల్ ఇంటర్నేషనల్ మెడలిస్ట్ ద్వారా తీసుకోవాలన్నది, అది కూడా ఆల్రెడీ పైప్ లైన్లో ఉంది. ఇంకా 15-20 డేస్లో ఆర్జీఓ కూడా వస్తుంది. సో మనం డైరెక్ట్గా 50% ఖాళీ ఉన్న ఇవేముంటాయి అవి మెడలిస్ట్ ద్వారా తీసుకొని ఫిల్ చేస్తాం.
సమ్మర్లో విద్యార్థుల్ని ఈ స్పోర్ట్స్ వైపు డైవర్ట్ చేయడానికి ఏమైనా కోచెస్ క్యాంప్స్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను. మనం ఆల్రెడీ చెప్పాం ఎప్పటి నుంచి రేపటి నుంచి స్టార్ట్ అవుతా ఉంది. అన్ని చోట్ల ప్రతి జిల్లాలు ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లెవెల్ క్యాంప్స్ 50 క్యాంప్స్ జిల్లాకు ఒక 50 క్యాంప్స్ పెట్టి చేస్తున్నాం. రెగ్యులర్ ప్రాసెస్ సమ్మర్ క్యాంప్స్ జరుపుతా ఉన్నాం. సార్ ఒక చిన్న విషయం, అసోసియేషన్ల విషయంలో ఒకరోజు మీరు కూడా చాలామంది వచ్చారు, మీటింగ్ పెట్టాం సార్. ఏదంటే అండి, అసోసియేషన్స్ని ఎక్కువ బెదిరించామనుకోండి, ఇంకా వాళ్ళు మళ్ళా వాళ్ళ చేతులు ఎత్తి, ఇప్పుడు ఏదైనా కూడా మన భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ ఎట్లా నడుస్తుందో ప్రైవేట్ సెక్టర్లో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకోటి ఏందో 100 ఇంతలు ఎక్కువగా ఉపాధి ఏదైతే హెల్ప్ చేస్తున్నారో, ఇప్పుడు ఈ స్పోర్ట్స్లో కూడా ఈ అసోసియేషన్స్ పాత్ర చాలా ఉంది సార్. ఒప్పుకోవాలి మేము కూడా, ఎందుకంటే మేము గవర్నమెంట్ తరపున వాళ్ళు ఉన్నాయి. బట్ వాళ్ళల్లో ఉండే వాళ్ళలో 20% 30%లో ఫేక్ జరుగుతాయి ఇట్లాంటివన్నీ. ఇంకా వాళ్ళ మీద ఏంటంటే మేము ఖచ్చితంగా వీళ్ళు తప్పు చేశారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, కానీ ఎవరి మీద కొందరి మీద పెట్టుకొని అసోసియేషన్లు అందరినీ నిందించే పరిస్థితి లేదు ఇక్కడ. కొత్తగా క్రీడా స్థలాలు ఏమైనా ఇచ్చేది కానీ స్టేడియంలో కట్టేది కానీ ఏమైనా ప్లాన్ ఉంది సార్? మనం ఆల్రెడీ ప్రపోజల్స్ అయితే పెడుతున్నామండి. మనకి ఇప్పుడు ఇందిరాగాంధీ స్టేడియం కూడా మనం శాప్కి ఇవ్వాలని అదే గట్టిగా చేస్తున్నామండి. ఇదైతే తీసుకుంటాము. అదేవిధంగా వైజాగ్ తిరుపతిలో కొత్త డిఎస్ఏకి ల్యాండ్ అడిగాము. దాదాపు ఒక 8 డిఎస్ఏకి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి. సో కొత్త డిస్ట్రిక్ట్స్లో ఏం వచ్చాయి అవన్నిటికీ కూడా కొత్త డిఎస్ఏ ప్రపోజల్ పెడతాం. ఇప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఉండేది సార్ మొన్నటిదాకా, ఎంతోమంది క్రీడాకారులు అది ఇది ఆడుకున్న అట్లాంటివన్నీ ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది. అట్లాంటిది లేదు కదా, ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు ఇది మన ఇందిరాగాంధీ స్టేడియం వస్తుంది ఆ డేట్. ఇదేం లేదండి, ఇది నోటిఫికేషన్లు డేట్ కూడా 20-25 మే నెల 2వ తారీఖు నుంచి 31 వరకు, అంటే ఆల్మోస్ట్ 29 డేస్ ఉంటుందండి, 30 డేస్. ఈ 30 డేస్లో అప్లికేషన్స్ ఏదైతే మేము పోర్టల్ ఏదైతే ఇస్తున్నామో ఆ పోర్టల్లో వాళ్ళు డైరెక్ట్గా పోయి అప్లై చేసుకోవచ్చు. స్కాన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్స్ అన్ని దాని మీద అప్లోడ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ ఎక్కడ ఉండదు దీనిలలో. ఇంకా సార్ ముందు చెప్పినట్టు సీనియారిటీ వాళ్ళకే ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎందుకంటే రేపు ఈరోజు ఉండే జూనియర్స్ రేపు రాబోయే కాలంలో వచ్చే ఉద్యోగస్తుల్లో ఆటోమేటిక్గా వాళ్ళు సీనియర్స్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఏజ్ ఫ్యాక్టర్ చూసుకొని ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళకి దీంట్లో ప్రిఫరెన్స్ ఉంటుంది. అంతే కదా సార్, ఇంకేమనండి? అవును, ఎగ్జామ్ ఉండదు. ఎగ్జామ్ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ మన స్క్రూటినీ కమిటీ ఉంటుంది. మనం మే 31 అయిన తర్వాత మనం స్క్రూటినీ స్టార్ట్ చేస్తాం. స్పోర్ట్స్ సర్టిఫికేట్ వరకు 30 డేస్ టైం తీసుకుంటాము. సో రెగ్యులర్ వాళ్ళు కన్సర్న్ టెట్ ఎగ్జామ్ రాశారా, బిఎడ్ చేశారా, ప్రొఫెషనల్ వాళ్ళు క్వాలిఫికేషన్స్ అయితే ఆ సంబంధించిన పోస్ట్ ఏం క్వాలిఫికేషన్ కావాలో అది కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అంటే కంపల్సరీగా ఆయన ఇంటర్మీడియట్ చదివి ఉండాలా, డిఎడ్ చదివి ఉండాలా, టెట్ క్లియర్ చేసి ఉండాలి. ఈ 3 ఉంటేనే జాబ్ వస్తుంది. ఆ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ లేకుండా జాబ్ రాదు. ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్స్ మాత్రమే మనము ఈ పాలసీలు వినాయింపు ఇచ్చాము. ఎందుకంటే అది మినిమం అక్కడ పోయి చదివించాలంటే అది మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి కాబట్టి అది ఉండాలి. తర్వాతనే అన్ని తర్వాత. ప్లస్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ 3% బ్యూటీ ఏమందంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అట్లా పక్కన పెట్టినా ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఫిల్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా మా 3% అనేది స్పోర్ట్స్కి రావాల్సిందే. శాప్ అథెంటికేషన్తో ఆ 3% ఇప్పుడు రేపు డిఎస్సి ఇది అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా ఏ ఉద్యోగ అవకాశాలు వచ్చినా కూడా దానివల్ల 100% మా 3% కోటా వస్తూనే ఉంటుంది. వచ్చే ఉద్యోగాలు ఈ 4 ఇయర్స్లో ఎన్ని నోటిఫికేషన్లు వస్తే అన్ని నోటిఫికేషన్లో మనం 3% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇది ఆ నోటిఫికేషన్ ఒకసారి వాళ్ళకి ఇవ్వండి. ఇది ఇచ్చారా, తీసుకున్నారా? ఓకే, థ్యాంక్ యూ సార్.
బోగస్ సర్టిఫికేట్స్ ఒకటి అసోసియేషన్ ఇవ్వకుండా చూసుకుంటే చెప్తాను. వాళ్ళని గెలకడం అసోసియేషన్ ఏ స్థాయి స్పోర్ట్స్ పథకాలు తీసుకున్న వాళ్ళు దాంట్లో అప్లై చేసుకుంటే మీకు రిజర్వేషన్ ఇస్తారు. అంటే సీనియర్ లెవెల్ కేటగిరీ మనకు అంటే స్టేట్ లెవెల్ మీట్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ మీట్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలో మీరు జీవో నెంబర్ 4 3% అప్లికబుల్ చేస్తూ జీవో నెంబర్ 4 ఏదైతే విడుదల చేస్తున్నారో సార్, అందులో 65 గేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది సార్. అందులో కేటగిరీ ఏ, కేటగిరీ బి అని గేమ్స్ని డివైడ్ చేశారు సార్. దాంతోపాటుగా కింద ఒకటి నోట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది సార్. ఏ కేటగిరీలో ఉన్న గేమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఫిల్ అయిన తర్వాత మిగిలిన పోస్టులు మాత్రమే బి కేటగిరీలో ఉన్న క్రీడాంశాలకి ఇస్తాము అని చెప్పేసి అన్నారు సార్. మరి అది ఎలా డివైడ్ అనేది? ఆ కేటగిరీ ఏ, కేటగిరీ బి బేస్డ్ ఆన్ ప్రయారిటీ ఆఫ్ ది డిసిప్లిన్స్ అండి. మనకు పాత జీవోలు ఆ కేటగిరీ ఏలు ఉన్న స్పోర్ట్స్ అని ఉన్నాయి. కేటగిరీ బిలు ఉన్న స్పోర్ట్స్ను మీరు చూస్తే టెన్నిస్ బాల్ క్రికెట్ ఉంది, ఆట్యాపాట్యా అని ఉంది, మోటార్ సైకిల్ పోలో అని ఉంది. ఇవన్నీ కూడా కాంపిటేటివ్ స్పోర్ట్స్ కాదు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నైజ్ చేసింది కాబట్టి మనం పెట్టాం. బట్ అదర్వైజ్ మనకు ప్రయారిటీ స్పోర్ట్స్ ఏమున్నాయి, ఒలింపిక్స్ గేమ్స్లో ఏమున్నాయి అవి మాత్రము కేటగిరీ ఏ డిసిప్లిన్ కింద తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక కోర్టు కేసు ఉంది. కోర్టు క్లియర్ కట్గా చెప్పింది మళ్ళీ అడిషనల్గా ఈ చిన్న చిన్న గేమ్స్ ఇంక్లూడ్ చేస్తే ఈ నిజమైన స్పోర్ట్స్ ఏమున్నాయి, అథ్లెటిక్స్, అక్వాటిక్స్, ఖోఖో, కబడ్డీ ఇవి ఇబ్బంది పడతారు అన్నది చెప్పినారు. కాబట్టి వీ హ్యావ్ టేకన్ కేటగిరీ ఏ యాజ్ ఏ ప్రయారిటీ స్పోర్ట్స్. కేటగిరీ ఏలో మీరు ఇప్పుడు ఏదైతే ఒలింపిక్ గేమ్స్ ఉన్నారో అవి కాకుండా కూడా అదర్ గేమ్స్ యాడ్ చేయడం జరిగింది. ఖోఖో, కబడ్డీ అది ఆల్రెడీ మన పాత జీవోలో ఉంది. ఖోఖో, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, చెస్ సార్, అవన్నీ మన ఒలింపిక్ గేమ్స్ మన పాత జీవోలు ఉన్నాయి. మనకు ఆల్రెడీ జియో 74 ఉంటుంది. జియో 74లో ఉన్న దీన్ని ఇక్కడ పెట్టాం. సో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని పెట్టాం. అంటే జియో 74లో కేటగిరీస్ అనేది ఏం లేదు కదా. కేటగిరీస్ అనేది లేదండి. అవునండి, ఇది ఇట్స్ ఏ పాలసీ డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్, పాలసీ డిసిషన్. సో సమన్యాయం అనేది క్రీడాకారులందరికీ ఒక సమన్యాయం అనేది జరగట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు కేటగిరీ ఏలో ఉన్న క్రీడాంశాలకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చి అవి మిగిలితేనే బి కేటగిరీ. అవును అదే దట్ ఈస్ ది ఇబ్బంది పడుతున్నారు కదా క్రీడాకారులు. ఇప్పుడు అదే డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. మీకు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవారికి నేను నేషనల్ ప్లేయర్ అని తీసుకొస్తే ఇక్కడ మీరు టెన్నిస్ బాల్ ఆడే వరకు ఒక నేషనల్ గేమ్స్లో 100 మీటర్లు గెలిచిన వాడికి తేడా ఉంటుంది కదా, ఉంటుందా లేదా? మళ్ళా ఉంటుంది అన్నప్పుడు మనము దాన్ని చూసుకోవాలా కదా. ఓకే, ఇట్స్ ఎ డిసిషన్ ఆఫ్ ది, ఇట్స్ ఎ పాలసీ ఆఫ్ ది గవర్నమెంట్ అండి. వర్గీకరణ ఏం లేదు, వాళ్ళకి కూడా దీన్ని కల్పిస్తున్నాం. అంటే వర్గీకరణ అంటే ఏంటి, మళ్ళీ దాంట్లో సపరేట్ ఉంటుంది అనా? లేదు, అంటే ఎవరు వచ్చిన ప్రయారిటీలు ఉంటే వాళ్ళకి ఇస్తాం. స్పోర్ట్స్ అంటే ఎగ్జామ్ ఏం లేదు కదా, ఓన్లీ సర్టిఫికేషనే కదా, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, మెరిటోరియల్. సార్ ఇప్పుడు విద్యా సంస్థల్లో ఖచ్చితంగా క్రీడా స్థలాలు ఉండాలి అనే రూల్ పెట్టారు. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్లో పేర్లు అవసరం లేదు, మీకు కూడా తెలుసు. ఆ కాలేజీలో, ఆ స్కూల్స్లో కనీసం క్రీడా స్థలం లేకుండా మీరు పర్మిషన్ ఇస్తున్నారు. మరి ఎట్లా క్రీడలు డెవలప్ అవుతుంది సార్? ఏమంటారు, అది లాస్ట్ 30 సంవత్సరాల నుంచి కార్పొరేట్ స్కూల్ అనేది మనకు తెలుసు. ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కార్పొరేట్ స్కూల్ ప్రభంజనం ఇంత లేదు. లాస్ట్ ఎప్పుడు 30 సంవత్సరాల నుంచి కార్పొరేట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మారిపోవడము, ఎగ్జామ్స్ అనేది ఇంజనీరింగ్కు, మెడిసిన్కు ముందు ఇంత ప్రామినెన్స్ లేదు కదా. ఈ 30 సంవత్సరాల్లో పుట్టగొడుగు లాగట్టు ఇన్స్టిట్యూట్స్ అని రావడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ కార్పొరేట్ స్కూళ్ళు మనకుండే జనాభాకు ప్రైవేట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అకామిడేట్ చేసే జనాలు ఒక 30% ఉంటే ఆల్మోస్ట్ ఇంకా మిగతా 60-70% అంతా ప్రైవేట్ స్కూళ్ళలోనే ఉన్నారు. దానిలో భాగంగానే ఇది ఒకరు చేసిన తప్పేం కాదు, ఆనవాయితీగా వచ్చింది అంతే. అట్లని చెప్పి ఇప్పుడు స్కూళ్ళకు పర్మిషన్ తీసేస్తే, ఒక రోజు ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ గవర్నమెంట్ చేస్తే ఫస్ట్ నష్టపోయేది
గవర్నమెంట్ కంటే స్టూడెంట్స్ పేరెంట్సే. ఒక రోజు అంతా ఆపితే 7 పీరియడ్లు వెళ్ళిపోతాయి. దానికని చెప్పి ఇంకా దాన్ని టచ్ చేసేదానికి గత ప్రభుత్వాలు ఎవరు చేయలేదు. ఇప్పుడు కూడా అయితే లోకేష్ బాబు గారు ఎప్పుడు యానంలో జిప్మేర్ సూపర్ స్పెషాలిటీ సేవల్ని అందిస్తున్న అవసరమైన సాయాన్ని సమకూర్చడానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ అంగీకరించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచేరిలో భాగమైన యానంలో ప్రఖ్యాత జిప్మేర్ జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ నిర్మించిన 100 పడకల సూపర్ స్పెషాలిటీ సెంటర్ ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వ సహాయాన్ని కోరింది. ఈ విషయంపై యానం మాజీ శాసనసభ్యులు మరియు పాండిచేర్ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ మల్లాడి కృష్ణారావు, పాండిచేరిలోని జిప్మేర్ డైరెక్టర్ డాక్టర్ విఎస్ నేగి మరియు ఉన్నతాధికారులు బుధవారం నాడు రాష్ట్ర మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎంటీ కృష్ణబాబు, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, డిఇఓ డాక్టర్ నరసింహ ఇతర ఉన్నతాధికారులతో ఏపీ సచివాలయంలో చర్చించారు. యానంలో జిప్మేర్ సెంటర్ నిర్మాణం పూర్తయిందని, వివిధ మల్టీ స్పెషాలిటీ విభాగాల్లో సేవలందించడానికి అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని శ్రీ కృష్ణారావు కోరారు. యానం జనాభా 80,000 మాత్రమే అయినప్పటికీ అనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి భారీ స్థాయిలో పలు అవసరాల కోసం ప్రతిరోజు యానంకి వస్తారని, జిప్మేర్ కేంద్రం సేవలు తెలుగు ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయని, కనుక తగు సాయాన్ని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్పై ధ్వజమెత్తిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సింహాచలంలో ప్రకృతి వైపరీత్యం వల్ల భారీ వర్షాల వల్ల ఉరుములతో కూడిన వర్షాలు పడడం వల్ల లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చి 7 భక్తులు మృతి చెందడం విచారకరమైన ఘటన. సంవత్సరానికి ఒకసారి లక్ష్మీనరసింహస్వామి నిజస్వరూప దర్శనం కోసం వచ్చిన భక్తులు చనిపోవడం అందరికీ బాధాకరమైన విషయం. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చనిపోయిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. క్షతగాత్రులకు 3 లక్షల రూపాయల పరిహారం ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే స్పందించి చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. ఇటువంటి విషాదకరమైన ఘటనలో అందరూ ఒకటిగా ఉండి బాధిత కుటుంబాలకు భరోసాగా ఉండవలసిన బాధ్యత అందరిపై ఉంది. ఘటన జరిగిన వెంటనే హోంమంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, పూసపాటి అశోక్ గజపతిరాజు అక్కడికి చేరుకున్నారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్ తక్షణమే అక్కడికి వెళ్లి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించాను. ఈరోజు వేకువజామున సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రకృతి వైపరీత్యం వల్ల భారీ వర్షాలు, ఉరుములతో కూడినటువంటి జల్లులు, పిడుగులతో కూడినటువంటి గాలులతో అక్కడ ఆ ప్రాంతమంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి లక్షలాది మంది భక్తులు లక్ష్మీనరసింహస్వామి యొక్క నిజరూప దర్శనానికి వస్తూ ఆ సమయంలో ఒక గోడ కూలి ఆ భారీ వర్షం వచ్చినటువంటి నీరు జలపాతంలా పారి దానివల్ల 7 భక్తులు చనిపోవడం జరిగింది. బాధాకరమైన సన్నివేశం, దురదృష్టం. ఒక మంచి పండుగ వాతావరణంలో సంవత్సరానికి ఒకసారి వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం జరుగుతుంది, చూద్దాము, ఆ చందనోత్సవాన్ని తెరకెద్దామని వచ్చిన వాళ్ళలో 8 మందిని మేము పోగొట్టుకోవడం జరిగింది. అందరం బాధపడుతున్నాం. ఆ కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఆ చనిపోయినటువంటి వాళ్ళకి కుటుంబాలకు మళ్ళీ ప్రభుత్వం వాళ్ళని తెచ్చి ఇవ్వలేము, కానీ ఆ కుటుంబాలకి తోడుగా ఆధారంగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చనిపోయినటువంటి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం, ఎక్కడైనా సరే ప్రమాదంలో ఏదైనా గాయాల పాలై ఉంటే వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రకటించి వెంటనే దాని మీద చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు.
ఇదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, నరేంద్ర మోడీ గారు కూడా, ప్రధానమంత్రి గారు వారు స్పందించి చనిపోయినటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 లెక్కన కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం కూడా అందిస్తున్నామని చెప్పి వారు ప్రకటించి ఆ కుటుంబాలకి తన సానుభూతిని వ్యక్తం చేసి చనిపోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ కోరుకున్నాం. ఇటువంటి ఆపద సమయంలో ఒక్కటిగా అందరం ఉండి ఆ ప్రాంత ప్రజలకి తోడుగా ఉండి ఆత్మస్థైర్యాన్ని కలిగించాల్సిన పరిస్థితి. అందరూ అక్కడే ఉన్నాం. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రధానమైనటువంటి మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, హోంశాఖ మంత్రిని శ్రీమతి అనిత గారు, ఎంఎస్ఎంఈ మంత్రి శ్రీ శ్రీనివాస్ గారు, అలాగే ఫౌండర్ చైర్మన్ అయినటువంటి పోసుపాటి వంశీయులు పోసుపాటి అశోక్ గజపతిరాజు గారు, వారు అందరూ కూడా అక్కడ పర్యవేక్షణ. గుంటూరు జిల్లా తాడేపల్లి నూలకపేటలోని శ్రీ చైతన్య తపోవనంలో మే 2వ తేదీన ఆదిశంకరాచార్యుల జయంతి ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ మాతా శివానంద సరస్వతి తెలిపారు. శ్రీ చైతన్య తపోవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మే 2వ తేదీన ఆదిశంకరాచార్యుల జయంతి సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. సాయంత్రం చిన్నారులతో ఆదిశంకరాచార్యుల జీవితం తెలిపేలా నృత్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది అని, పీఠాధిపతులకు జగత్ ఆదిశంకరాచార్యులు మూలమని అన్నారు. అలానే శ్రీ చైతన్య తపోవనంలో స్థాపించి ఆ రోజుతో 28 సంవత్సరాలు పూర్తి అవుతుందని తెలిపారు. అటువంటి ఆదిశంకరాచార్యుల జయంతి ఘనంగా నిర్వహించుకోవాలని ఉద్దేశంతో ఆ రోజు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. కావున భక్తులందరూ విచ్చేసి కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆమె కోరారు. శంకర భగవత్పాదుల వారిని జ్ఞాన సూర్యుడు అన్నారు. ఈ సూర్యుడు బయట ఉన్నటువంటి చీకటిని మాత్రమే పారద్రోలుతాడు. కానీ జగద్గురువు కాబట్టి మన లోపల ఏ అజ్ఞానంతో, అంటే ఒక వ్యక్తి కర్మ చేస్తున్నాడంటే దానికి సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవ వేడుకల సందర్భంగా క్యూ లైన్లో ఉన్న భక్తులపై గోడ కూలిన దుర్ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి తక్షణమే సహాయక చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని తక్షణమే అప్రమత్తం చేయడం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొల్సు పార్థసారథి తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి నివేదికను 72 గంటల్లో అందజేయాలంటూ 3 ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిషన్ నియమించడం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి 25 లక్షలు, గాయపడిన వారికి 3 లక్షల నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు చెందిన వారికి అవుట్సోర్సింగ్ పై ఉద్యోగాలు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వరహాలక్ష్మి నరసింహస్వామి దేవస్థానం సింహాచలంలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. లక్షలాది మంది భక్తులు ఎంతో నమ్మకంతో, భక్తితో చందనోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకున్న సందర్భంలో క్యూ లైన్లు వేచి ఉన్న భక్తులు మరి దుర్ఘటనలో చనిపోవటం చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ సంఘటన తెలియగానే ముఖ్యమంత్రి గారు వెంటనే సహాయక చర్యల మీద రివ్యూ చేయటం, సంబంధిత మంత్రులు అధికారులతో చర్చించటం, దానికి దుర్ఘటనలో నష్టపోయిన వారికి సహాయ చర్యలు చేయటం గురించి ముఖ్యమంత్రి గారు చర్చించడం, సమీక్ష చేయటం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తామని నేను. బుధవారం స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు ఎప్పుడూ లేని విధంగా లక్షలాది మంది చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం కోసం కింద నుంచి పైదాకా కూడా క్యూ లైన్లోకి సమాంతరంగా ఒక గోడ నిర్మించడం జరిగింది. మరి ఎప్పుడూ లేనంత వర్షపాతం, పెద్ద పెద్ద ఉరుములతో కూడిన వర్షపాతం సడన్గా రావటం మూలంగా ఈ దుర్ఘటన జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇది చాలా బాధాకరం. మరి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సహాయక బృందాలని కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని కానివ్వండి, కావాల్సిన అంబులెన్స్ కానివ్వండి, సహాయక చర్యల్లో
పాల్పంచుకునే రేట్లు వాటన్నిటిని కూడా తగు ఆదేశాలు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి అందుబాటులో ఉన్న మంత్రులు కూడా అనిత గారు, హోంమంత్రి అనిత గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి గారు సత్యప్రసాద్ గారు, వారందరూ కూడా మరి ఆ దుర్ఘటనలో పాలు పంచుకోవటం, సహాయక చర్యల్లో పాలు పంచుకోవటం, వెంటనే పరిస్థితిని సమీక్షించడం కూడా జరిగిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ గోడ కూలిన ఘటనపై 3 అధికారులతో 3-man కమిటీని కూడా మరి విచారణ చేయటానికి మన ముఖ్యమంత్రి గారు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు, ఆకే రవికృష్ణ గారు, చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడిన కమిటీ మరి 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి చనిపోయిన వారి కుటుంబాలకి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 3 లక్షల రూపాయలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి బాధిత కుటుంబ సభ్యులకి దేవాదాయ శాఖ పరిధిలో అవుట్సోర్సింగ్ విధానంలో ఆ కుటుంబ సభ్యులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి కూడా మరి ఆ శాఖ అధికారులని ఆదేశించడం జరిగిందని చెప్పేసి మరి తెలియజేస్తా ఉన్నాను. ప్రధానమంత్రి గారు కూడా దీని మీద వెంటనే స్పందించి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు కూడా మరి స్వయాన ప్రధానమంత్రి గారు ప్రకటించడం కూడా జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి మరోవైపు గోడ కూలిన ప్రదేశంలో శిథిరాలని వెంటనే తొలగించడం కోసం ఎక్విప్మెంట్స్ని పోలీస్ డిపార్ట్మెంట్ని అందరినీ కూడా వినియోగించి అక్కడ ఎటువంటి తర్వాత కార్యక్రమాలకి, దేవాలయ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం లేకుండా కూడా మరి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇది ఒక దుర్ఘటనగా, బాధాకరమైన సంఘటనగా భావించాలి తప్పితే ప్రతిపక్షం దీన్ని శవరాజకీయాలు చేయటానికి వాడుకోవటం చాలా శోచనీయం. వారి దిగజారుతనం, దివాలా కోరుతనానికి అద్దం పడుతుందని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా వారు ఎంతటికి దిగజారిపోయారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మన పార్టీలు హిందువులని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయి, హిందువుల మనోభావాలను కాపాడటంలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతుందని చెప్పేసి తీవ్రమైన కామెంట్స్ చేయటం చాలా బాధాకరం. ఇంత దిగజారి అంటే ఒక దుర్ఘటన జరిగింది, దానికి కారణం ఏమిటంటే ఊహించని రీతిలో అత్యధిక వర్షపాతం, ఉరుములతో కూడిన వర్షపాతం రావటం మూలంగా ఈ దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించి మరి నష్టపోయిన వారికి నష్టపరిహారం కానివ్వండి, అదేవిధంగా తర్వాత అటువంటి జరగకోకుండా దాని మీద ఎంక్వైరీ కమిటీని వేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా తీసుకుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో శవరాజకీయాలు చేయటం ఎంతవరకు సబో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. హిందువుల మనోభావాల గురించి మాట్లాడే ఈ పెద్ద మనుషులు వారు 2019-2024 మధ్యలో ఎటువంటి ఘోరాలు చేశారో కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మనం చేస్తాను. దాదాపు 400 సంవత్సరాల పురాతనమైన రామతీర్థంలో రాముడి విగ్రహానికి ఎటువంటి విధ్వంసం కలిగించారో కూడా ఒకసారి ఆలోచించాలి. అంతేకాకుండా అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రథం ఏ విధంగా ధ్వంసం చేసింది, అగ్నికి ఆహుతైంది కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా సింహాలు విజయవాడ కనకదుర్గ గుడిలో 3 వెండి సింహాల్ని దొంగతనం చేసి దొంగిలించిన వైనం కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చిత్తూరులో 12వ శతాబ్దంలోని శివాలయాన్ని కూడా, 12వ శతాబ్దం అంటే ఎంత పురాతనమైన దేవాలయం ఒకసారి, దాన్ని కూడా ధ్వంసం చేశారు. సో ఈ పెద్ద మనుషులు ఈ జరిగిన దుర్ఘటనని ఏ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని మతాల విశ్వాసాలని గౌరవిస్తాం. అమరావతి సచివాలయంలో
బుడిమేరు ఆధునీకరణ, పోలవరం ఎడమ కాల్వ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. హాజరైన ఈఎస్సీ ఎం వెంకటేశ్వరరావు, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఎస్సీలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు. బుడిమేరు 3 గుండ్లు మరమ్మతుల కోసం టెండర్లు ప్రక్రియ పూర్తవడంతో పనులు వెంటనే మొదలుపెట్టి సీజన్ మొదలయ్యేలోపు పూర్తి చేయాలని అధికారులకు ఉద్దేశం. బుడిమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్లు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి. బుడిమేరు వరద ఎనికిపాడు మీదుగా కొల్లేరు, ఉప్పేటేరు నుండి సముద్రంలో కలిసేలా టీపీఆర్ తయారు చేసి నివేదిక అందించాలని అధికారులకు ఆదేశం. బుడిమేరు ఓల్డ్ ఛానల్కు సమాంతరంగా మరో కొత్త ఛానల్ను కూడా 10,000 క్యూసెక్ల సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు. బుడిమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్రం సహకారంతో ముందుకు వెళ్లేలా ప్రపోజల్ తయారు చేశాం. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో గోశాలల నిర్మాణం ప్రధాన ధ్యేయంగా గోసేవా సంరక్షణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం పనిచేస్తుందని గోసేవా సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాగూర్ తెలిపారు. గోసేవా సంరక్షణ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి నుంచి పార్లమెంట్, అసెంబ్లీ, గ్రామ స్థాయి వరకు విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఆ క్రమంలో గోసేవా సంరక్షణ రాష్ట్ర స్థాయి తొలి సమావేశాన్ని విజయవాడలో ఏర్పాటు చేశామని వివరించారు. గోసేవా సంరక్షణ రాష్ట్ర స్థాయి సమావేశం గాంధీనగర్లోని హోటల్ ఐలాపురంలో నిర్వహించారు. ఈ సమావేశానికి గోసేవా సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ వర్మ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 అవిముక్తేశ్వర నందస్వామి వే శంకరాచార్యులు వారి గురూజీ దివ్య ఆశీస్సులతో గోమాత సేవ పరిరక్షణ లక్ష్యంతో గోసేవా సంరక్షణ ఆంధ్రప్రదేశ్ శాఖ పనిచేస్తుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా 3 లక్షల గోశాలల నిర్మాణమే లక్ష్యంగా గురూజీ గోసేవ సంరక్షణ పనిచేయాలని సూచించారన్నారు. ఆయన ఆశీస్సులతో భారతదేశంలో తక్షణమే 5,000 గోశాలల నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్లో సైతం 175 నియోజకవర్గాలలో గోశాలల నిర్మాణం చేసి ఒక్కో గోశాలలో 108 గోవులను ఉంచేలా చర్యలు చేపడతామన్నారు. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా పలు పార్లమెంట్, నియోజకవర్గ స్థాయిలో గోసేవ సంరక్షణ బాధ్యులను నియమించి నియామక పత్రాలను అజయ్ వర్మ ఠాగూర్ అందజేశారు. స్వామివారు నన్ను నియమించడం జరిగింది. దాని ద్వారా మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వల్ల మేము కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గాలకి సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభ్యుల ద్వారా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గాల వారీగా సభ్యుల్ని ఏర్పాటు చేసి, అలాగే అసెంబ్లీ నియోజకవర్గంగా అలాగే మండల స్థాయిలో కూడా మండల స్థాయిలో సభ్యుల్ని ఏర్పాటు చేసి, అక్కడి నుంచి గ్రామ స్థాయిలో 5 సభ్యులుగా గ్రామ స్థాయి వరకు మా సంస్థని తీసుకెళ్ళి రాబోయే 3 నెలల్లో ఈ సంస్థాగతంగా అందరినీ నిర్మాణం చేసుకొని మా గురూజీ గారు భారతదేశంలో 3 లక్షల గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పంతో మొట్టమొదటిగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భారతదేశం మొత్తం 5,000 గోశాలలు నిర్మాణం చేయడానికి సంకల్పించారు. దాని నిమిత్తం మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో 175 గోశాల నిర్మాణం చేయడానికి సంకల్పించి ఈరోజు మొట్టమొదటి సమావేశం విజయవాడ నగరంలో ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి చేయడం జరిగింది. ఈ గోశాల నిర్మాణం ఎలా చేయాలి అనే దాని మీద మాకు కొంత గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఉన్న ఉమ్మడి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోవులకి ప్రాధాన్యత ఇస్తూ గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి కూడా ఉంది. దాని తరపు నుంచి మేము ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 ఎకరాల వరకు గోశాల నిర్మాణానికి ప్రభుత్వ భూముల్ని అడుగుదామని సంకల్పం చేసుకున్నాం. దాని నిమిత్తం మా నిర్మాణం మొత్తం అయిన తర్వాత ప్రభుత్వానికి మేము ఒక వినతి పత్రం పెట్టుకొని వినతి పత్రం ద్వారా వారిని అడగడం జరుగుతుంది. ప్రభుత్వం కనుక సానుకూలంగా స్పందించి మాకు భూములు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ అటువంటి కార్యక్రమం వాళ్ళు మాకు సహకరించకపోయినా మా సంకల్పం మాత్రం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము మా గురువుగారు కూడా ఏం చెప్పారంటే, ఒకవేళ అటువంటి పరిస్థితి రాని సందర్భంలో ఒక 10 నుంచి 15 ఎకరాలు లీజుకు తీసుకొని అయినా సరే గోశాల నిర్మాణం చేయాలనే సంకల్పం చేసుకొని ఉన్నాం. ప్రభుత్వం వారు పూర్తిగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా. అలాగే గోవులకు కూడా గోశాలలో ఒక 108 గోవులు ఒక గోశాల కింద పెట్టుకున్నాం. ఒకవేళ 108 నిండిన తర్వాత అవసరమైతే ఇంకో గోశాల నిర్మాణం చేస్తాం తప్ప ఆ గోవుల్ని పెంచి ఇబ్బడిమిబ్బడిగా చిందరవందరగా చేసే పరిస్థితి లేకుండా ఒక సంకల్పం చేసుకొని 108 గోవులు పెట్టాలనేది ఒకటి పెట్టుకున్నాం. అలాగే ఆ గోశాలకి, ప్రతి గోశాలకి ఒక నామధేయం ఏర్పాటు చేశారు. దాని పేరు రామధామం. రామధామం అనే పేరుతో గోశాల నిర్మాణం జరుగుతుంది.
ప్రభుత్వం వారు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. భారతదేశంలో మేము కోరుకునేది ఏంటంటే గోవును చట్టరీత్యా గోమాతగా చట్టం చేయాలని చెప్పి మేము భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలని కోరుతా ఉన్నాం. దానికి అనుకూలంగా భారతదేశంలో మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం గోవుని గోమాతగా తీర్మానం చేస్తూ చట్టం చేసింది. దానికి అలాగే మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కూడా గోమాతగా తీర్మానం చేయడం జరిగింది. మా గో సంస్థ తరపు నుంచి ఆ 2 రాష్ట్రాలకి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మన దేశానికి గోల్డ్ మెడల్ తన ద్వారా రావడం తన ఎంతో గర్వకారణంగా ఉందని ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్ బి శిరీష వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతికత మరియు భాగస్వామ్యాన్ని ప్రదర్శించి కళాత్మక యోగాసన్ పెయిర్ ఈవెంట్లో గెలవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ గెలుపుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన 2వ ఆసియా యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించిన బి శిరీష బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మన దేశానికి బంగారు పతకం తీసుకురావడం తనకు ఆనందాన్ని ఇచ్చిందన్నారు. యోగా స్పోర్ట్స్ ఆసియా అంతటా ఉన్న ప్రతిభావంతులైన యోగులను ఒక చోట చేర్చించిందని, ఈ స్పోర్ట్స్ లో అసాధారణ నైపుణ్యం మరియు అంకిత భావాన్ని ప్రదర్శించడం వల్లే మన దేశానికి గోల్డ్ మెడల్ వచ్చిందన్నారు. ఈ ఛాంపియన్షిప్ కు నా ప్రయాణం, కృషి, పట్టుదల, యోగా పట్ల మక్కువతో ముందుకు సాగిందన్నారు. మద్దతు ఇచ్చిన కుటుంబానికి, కోచ్లకు కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం, దాని ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రచారం చేయడం కొనసాగిస్తానన్నారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ ఇన్ యోగా ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక క్రింది స్థాయి నుండి ఎదిగినటువంటి ప్రతి క్రీడాకారుల వెనుక మీడియా వాళ్ళ సపోర్ట్, మీ ప్రోత్సాహము, మీరిచ్చేటువంటి అభినందనలు, అదేవిధంగా మీరిచ్చేటువంటి స్వరము, మీ ఊతము మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అదే ఈరోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టడం జరిగింది. కాబట్టి మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ విషయంలో. అలాగే నా పేరు శిరీష, నేను ఇంటర్నేషనల్ యోగా ఛాంపియన్ని. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో బంగారు పథకాలను సాధించడం జరిగింది. దానికి నేను భారతదేశానికి ఈరోజు ఈ బంగారు పథకాన్ని తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చేసినటువంటి నేను భారతదేశం తరపున ఎన్నో దేశాలు, సుమారుగా 15 దేశాలు పోటీపడి నిర్వహించినటువంటి 2nd ఏషియన్ యోగా స్పోర్ట్ ఛాంపియన్షిప్లో నేను బంగారు పథకాన్ని సాధించాను. అదేవిధంగా ఇండియన్ యోగా టీంకి నేను వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అయ్యాను మన ఆంధ్రప్రదేశ్ నుండి ఇండియా వ్యాప్తంగా. సో ఈ భారతదేశం నుండి నేను ఇండియా కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి క్రీడల్లో వారికి తగినంత ప్రోత్సాహం లభించదు. చాలా కష్టపడాలి, అవకతవకలను ఎదుర్కోవాలి, కృంగిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాటన్నిటినీ ఫేస్ చేస్తూ నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడడం జరిగింది. నేను యోగాలో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంఎస్సి, ఎంఫిల్ చేశాను. యోగా థెరపిస్ట్గా వివిధ కళాశాలల్లో, అదేవిధంగా విద్యా సంస్థలలో నేను పనిచేయడం జరుగుతుంది. శిరీష యోగా అకాడమీని స్థాపించి దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇచ్చి వాళ్ళని కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నేను చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా వాళ్ళని ప్రోత్సహించడంతో పాటుగా ఆ విద్యార్థులతో పాటుగా నేను కూడా ప్రతిరోజు 6 గంటలు సాధన చేసి, అంటే ఒక పక్కన మన వృత్తిని మనం నిర్వహిస్తూనే ప్రతి ప్లేయర్కి ఉన్నటువంటి అదే కసి, పట్టుదలతో నేను కూడా అహర్నిశలు శ్రమించి రాత్రి 11 వరకు కూడా సాధన చేసి ఆహార నియమాలు అన్నిటినీ కూడా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషణాహారం మన శరీరానికి అందించలేకపోయినా దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి, మనం దేశంలో మనకంటూ బాధ్యత ఉంది, దాన్ని మనం నిర్వహించాలి అనే స్థితిలో నేను నా సాయశక్తిలా ప్రయత్నించి ఇప్పటి వరకు ఎన్నో కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను పూలే నేషనల్ అవార్డు రవీంద్ర భారతిలో అందుకున్నాను. అదేవిధంగా ఉగాది పురస్కారాన్ని, అదేవిధంగా అఖండ నంది అవార్డుని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కూడా అందుకోవడం జరిగింది. రీసెంట్గా 2025లో గౌరవనీయులైనటువంటి
చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అంటే ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా హెచ్సిఎం అవార్డుని కూడా అందుకోవడం జరిగింది. వీటన్నిటినీ కూడా నేను యోగా ద్వారానే పొందాను. యోగాలో 18 సంవత్సరాల నుండి నాకు అనుభవం ఉంది. అప్పటి నుండి కూడా వివిధ కేటగిరీలలో నేను యోగాలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నాను. అయితే ఇప్పటి వరకు నేను జాతీయ స్థాయిలో 3 బంగారు పథకాలని, అదేవిధంగా 2 వెండి పథకాలని, 6 కాంస్య పథకాలని సాధించడం జరిగింది. ఇప్పుడు ఏషియన్ స్థాయిలో అంటే మనకి సింగపూర్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్స్లో నేను 2 బంగారు పథకాలని, 4 మెరిట్ సర్టిఫికెట్లని, నెక్స్ట్ థాయిలాండ్లో జరిగినటువంటి యోగా కాంపిటీషన్లో నేను 1 బంగారు పథకాన్ని, అదేవిధంగా మనకి శ్రీలంకలో నిర్వహించినటువంటి యోగా కాంపిటీషన్లో 3 బంగారు పథకాలతో పాటుగా ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్ ఇండియాకి దక్కింది. దానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నా ద్వారా నేను నా దేశాన్ని ప్రమోట్ చేయడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో దానికి ప్రతి ఒక్క స్థితిలోనూ కూడా చాలా అవకతవకలను ఎదుర్కొని పోరాడి ఒక లేడీగా ఈ సమాజంలో అన్ని ఫెసిలిటీస్ మనకి దొరికినా, ఇబ్బందులు కలిగినా దేశానికి ఏదో ఒకటి చేయాలి అనే ఇదితోనే ముందుకు సాగడం జరిగింది. నాకు దానిలో ఎక్కువ శాతం నాకు సహకరించింది మీడియాని. నేను దాన్ని ఎప్పుడు హృదయపూర్వకంగా చెప్పుకుంటాను. ఎందుకనంటే నేను నిర్వహించిన ప్రతి ఫ్రీ క్లాస్ని, నేను నిర్వహించిన ప్రతి ప్రోగ్రామ్ని కూడా ప్రజలకు తెలియచేసేది మీడియా వారే. అందుకే నేను ఎప్పుడు ప్రతి క్షణము వాళ్ళకి నేను రుణపడే ఉంటాను. అందుకే ఈరోజు ఈ మీటింగ్ ద్వారా కూడా నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవడానికి కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. శాతం ఇంపార్టెన్స్ని ఇచ్చుకుంటూ వాళ్ళు ముందుకు సాగుతూ ఉంటారు. వాళ్ళతో పోటీ పడడం అంత సులువైన పని కాదు. కానీ జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ అనే పేరుని నేను ఎన్నోసార్లు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, ఎన్నో రకాలుగా వైస్ క్యాప్టెన్గా రకరకాల బాధ్యతలు నిర్వహిస్తూ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ని నేను మొదటి స్థానంలోనే నిలుపుకుంటూ వచ్చాను. ఈ 18 సంవత్సరాల నుండి నిర్వహించినటువంటి ఈ పోటీలతో పాటుగా నేను 2023, 24, 2025లో యోగాసన భారత్ అనేటువంటి ఒక అసోసియేషన్ ద్వారా నేను పోటీ చేసి అందులో కూడా నేను మెడల్స్ సాధించడం జరిగింది. అయితే ఈ సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు అందరి ప్రోత్సాహంతో, ఇది చాలామంది పెద్దలు అంటే ఈ ప్రోగ్రాంకి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కూడా విచ్చేశారు, స్పోర్ట్స్ సెంట్రల్ మినిస్టర్ గారు, అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఆయుష్ మినిస్టర్ గారు, వీరందరూ కూడా దీనికి విచ్చేయడం జరిగింది. అంటే అవి ఎంత కష్టతరమైనటువంటి కాంపిటీషన్స్ మీరు అర్థం చేసుకోండి. ఈ పోటీలకు ముందుగా వారు ఆల్రెడీ మెడల్స్ సాధించినటువంటి విద్యార్థులను అంటే క్రీడాకారులను 12, 13 సోనిపట్ ఏప్రిల్ నెలలో సెలక్షన్స్కి నిర్వహించారు. ఈ సెలక్షన్స్కి నేను చాలా తిప్పలు పడుతూ, అవకతవకలు పడుతూ ఏదో విధంగా జర్నీ చేసి అక్కడికి చేరుకొని అక్కడ నా సాయశక్తిలా నేను ప్రయత్నించి మళ్ళీ ఆల్రెడీ మెరిట్లో ఉన్నటువంటి అందరితో పోటీ పడి అక్కడ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే అక్కడ నేను సెలెక్ట్ అయ్యానో ఆన్ ది స్పాట్ ఆ నెక్స్ట్ డేని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మమ్మల్ని అంటే ఈ సెలెక్ట్ అయిన నన్ను వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకొని 13 రోజుల పాటు వాళ్ళే శిక్షణ ఇచ్చారండి. ఎలాగా అనంటే ఇక్కడ మేము సాధన చేసేటప్పుడు మాకు ఏ డైటీషియన్ లేరు, ఎలాంటి ప్లేసు సాధన చేయడానికి లేదు. మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చాలాసార్లు నేను అక్కడ మట్టిలోనే పడి సాధన చేసుకునేదాన్ని. చాలా రకాల స్కూల్స్లో కింద సెల్లార్లో ప్రాక్టీస్ చేసేదాన్ని. అలాంటిది అక్కడ మాకు మంచి ఆహార నియమాలతో మంచి గురువులను ముగ్గురు కోచెస్ని ఇచ్చి, 2 డాక్టర్స్ని ఇచ్చి, థెరపీని చేసేటువంటి డాక్టర్స్ని ఇచ్చి, ఫిజియోథెరపీ డాక్టర్స్ని, అదేవిధంగా ఒక న్యూట్రిషన్ మేడంని ఇచ్చి, ఎన్నో రకాల ఫెసిలిటీస్ ఇచ్చి అక్కడ మాకు 13 రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఢిల్లీలో నిర్వహించేటువంటి ఈ సెకండ్ ఏషియన్ ఛాంపియన్షిప్ కోసం 3 రోజుల పాటు 5 స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో అక్కడకు తీసుకువెళ్ళి అక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్తో కాంపిటీషన్లో పోటీ చేయడం జరిగిందనమాట. సో ఇప్పటి వరకు సాధన చేసిన నేను ఎలాంటి సపోర్టు లేకుండా అన్ని రకాలుగా నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిన నేను అక్కడికి వెళ్ళేసరికి ఈ ఫెసిలిటీస్ అన్నీ చూసి నాకు భయం పుట్టింది. ఎందుకు అని అంటే
ఇంతమంది ఉన్నారు మన చుట్టూ, ఏదైనా మనం చేయాలి. ఇంకొంచెం బాధ్యత పెరిగింది. మన రాష్ట్రాన్ని, మన ఆంధ్రప్రదేశ్ని, మన దేశాన్ని ప్రమోట్ చేసే సమయం ఆసన్నమైంది. కాబట్టి నా ఎఫర్ట్ ఫుల్గా పెట్టాలి అని, నా శరీరం ఎంతవరకు సహకరిస్తే దానిని మించి నేను పోరాడి మరి ఈ కాంపిటీషన్లో సాధన చేయడం జరిగింది. ఆ పోటీలని తట్టుకొని నిలబడడం చాలా కష్టతరమైనటువంటి పని అయినా సరే నేను ఇండియన్ యోగా టీంకి వైస్ కెప్టెన్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అది నాకు చాలా గర్వకారణం. అదే పోటీలలో నేను రిథమిక్ ఆర్టిస్టిక్ పెయిర్, ఆ పోటీల్లో సీనియర్ ఏ విభాగంలో ఆర్టిస్టిక్ పెయిర్లో పార్టిసిపేట్ చేసి నేను ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. సో ఈ గోల్డ్ మెడల్ని తీసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పటిష్ట సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. $4,700 మందికి ప్లేస్మెంట్స్, 75 లక్షల రూపాయల ప్యాకేజ్ దక్కించుకున్న కేఎల్ విద్యార్థి. మెగా డిఎస్సిలో భాగంగా క్రీడా కోటా నోటిఫికేషన్ విడుదల. రాత పరీక్ష లేకుండా సీనియర్ క్రీడా విభాగం మెరిట్ ఆధారంగా ఎంపిక. సింహాచలం దుర్ఘటనపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి. 72 గంటల్లో నివేదిక అందజేయాలంటూ 3 ఉన్నత స్థాయి అధికారులతో విచారణ కమిషన్. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.